Hello guys, welcome back to National Income Question and Answer Mains Essay Writing Session. So ఇప్పుడు వచ్చేసి ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయే మరొక క్వశ్చన్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించింది. ఒక్కసారి చూడమ్మా, ఇందులో ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే క్వశ్చన్ వచ్చేసి ఏ విధంగా అడిగినా కానీ దాన్ని ఆన్సర్ చేసే విధంగా. లైక్ ఈ క్వశ్చన్ వచ్చేసి అప్లికేటెడ్ ఓరియంటెడ్ క్వశ్చన్, కొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే బేసిక్ కాన్సెప్చువల్గా కాకుండా చెప్పే కదా కొంచెం అప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయని చెప్పేసి. సో దానికి సంబంధించిన క్వశ్చన్, హౌ డస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్లుయెన్స్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ ఇండియా అంటున్నాడు. అంటే భారతదేశంలో ఆ యొక్క జీడిపి వృద్ధిని ప్రభుత్వ వ్యయం అనేది ఎలా ప్రభావితం చేస్తుందని చెప్పేసి. ఓకేనా, మీ యొక్క బ్రెయిన్ అనేది ఏదైతుందో మీలో ఉన్న ఆ యొక్క కాన్సెప్ట్ని అప్లికేటెడ్గా ఇక్కడ మీరు ఖచ్చితంగా దాన్ని మెన్షన్ చేసే విధంగానే వాళ్ళు ఈ యొక్క ఎగ్జామినర్ వచ్చేసి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. డిస్కస్ విత్ రెఫరెన్స్ టు ద ఎక్స్పెండిచర్ మెథడ్ ఆఫ్ జీడిపి క్యాల్కులేషన్. అంటే ఏ విధంగా ఈ ప్రశ్నని మనము ఆ యొక్క వివరించాలన్నాడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పెండిచర్ మెథడ్ అన్నాడు. అంటే ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటేనే మనకి వ్యయమదింపు పద్ధతి, కానీ చాలా క్లియర్గా వాళ్ళు ఏమడిగారు, డిస్కస్ విత్ రెఫరెన్స్ టు వాట్, ఎస్ డిస్కస్ విత్ రెఫరెన్స్ టు ఎక్స్పెండిచర్ మెథడ్ ఆఫ్ జీడిపి క్యాల్కులేషన్ అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే ఏమర్థము, జీడిపి యొక్క గణన యొక్క వ్యయ మదింపు పద్ధతిని సూచిస్తూ చర్చించండి అని చెప్పేసి చాలా క్లియర్గా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. సో దీనికి అదనంగా దీనికి అడిషనల్గా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, దీనికి అదనంగా నెక్స్ట్ ఇంకొంచెం మేబీ అడగొచ్చు అడగకపోవచ్చు. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ కన్స్ట్రెయింట్స్ అన్నాడు. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ కన్స్ట్రెయింట్స్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ కన్స్ట్రెయింట్స్ ఇన్వాల్వ్డ్ అని చెప్పేసి అన్నాడు. వైల్ అదే ప్రభుత్వం ఏం చేసేటప్పుడు సో ఎటువంటి సవాళ్ళని ఎటువంటి పరిమితులని ఎదుర్కొంటారు అని చెప్పేసి కూడా దాన్ని కొంచెం సప్లిమెంటరీ క్వశ్చన్గా మనం తీసుకోవచ్చు. కానీ ఇదే క్వశ్చన్గా తీసుకోవడానికి వెళ్ళేదమ్మా. ఓకే, ఇందులో భాగంగానే వాళ్ళు అడుగుతాడేమో కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది ఇది సపరేట్గా అడిగే ఆస్కారం అనేది లేదు. బట్ ఇక్కడే ఈ సెషన్లోనే దాన్ని కూడా మెన్షన్ చేసుకుంటూ పోతాను. లైక్ ప్రీవియస్ క్వశ్చన్లో చూసుకుంటే లైక్ అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్లో చూసుకుంటే మనం సిగ్నిఫికెంట్ చేంజెస్ అని అడిగాం, ప్రత్యేకంగా ఉంటుందని చెప్పేసి. ఇన్కమ్ మెథడ్లో చూసుకుంటే దానికి సంబంధించిన సిగ్నిఫికెన్స్, ఓకేనా, విశిష్ట ప్రత్యేకత అని చెప్పేసి అడగడం జరిగింది. అండ్ అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్లో చూసుకుంటే మార్పులు చేర్పుల గురించి అడగడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వం ఏమనేది ఎలాంటి ప్రభావితం చూపిస్తుందని చెప్పేసి అడగడం జరిగింది. అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే కొన్ని క్వశ్చన్స్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. అన్ని విధాలుగా అన్ని రకాలుగా మనం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాము. మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఈ సెషన్స్ అన్నీ వింటే ఖచ్చితంగా మీతో పాటు మీకి సంబంధించిన ఎవరైతే ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ సెషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రికమెండ్ చేస్తారు అన్న విధంతోనే ఈ సెషన్స్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.